సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఒక రైడ్కి వెళ్తున్నా ఒక స్పెషల్ పర్సన్ తోటి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే రామా. సో స్పెషల్ పర్సన్ అయితే మా అమ్మ. ఈరోజు చాలా స్పెషల్ డే మా మమ్మీకి. ఎందుకు స్పెషల్ డేనో ఇప్పుడు చెప్తాను. ఈరోజు మా చిన్ను బర్త్డే. చిన్ను అంటే నేనే. సో ఆయనకి ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడ తీసుకెళ్తుంది. సో ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి నేను మా మమ్మీని రైడ్కి తీసుకెళ్ళి ఇట్లా యూట్యూబ్ వీడియో చేస్తున్నా. సో మా మమ్మీ అయితే ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేస్తుంది బైక్ని. సో ఎప్పుడైతే కోల్డ్ స్టార్ట్ అయింది బండి, ఒక 2 minutes స్టార్ట్ అయిపోతాము. ముందు వెనకాల అరే పవర్ లేదంట. చిన్ను స్లోగా పోనీ చిన్ను. బాయ్ బాయ్ బాయ్. ఇట్లుంది మా రైడ్. బాగుందా? ఇంకేమనిపిస్తలే? ఇప్పుడు మొత్తము 150 స్పీడ్లో పోతాం మేము. ఇట్లా పోతాము ముందు టైర్ లేపి. సరే ఓకే ఓకే ఓకే. సో ఫుల్ భయం మా మమ్మీకి బండి అంటే, అందుకే ఎన్ని రోజుల నుంచి వీడియో తీయలేదు. ఇప్పుడు చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తుందో. సో గాయస్ ఇప్పుడైతే మేము 150 కొడుతున్నాము స్పీడ్. సో మమ్మీ రియాక్షన్ మమ్మల్ని పట్టుకో మమ్మీ. 150 పోదాం మనం. ఓకే స్లోగా పోనీ అవలగాడిదా. ఇంత స్పీడా? ఇంకోసారి బండి ఎక్కకుండా చేయట్లా చిన్ను నువ్వు. స్లోగా పోనీ. వాడు విండండి. మెల్లిగా ఉందిరా. ఏయ్ మెల్లి. సో ఇప్పుడైతే మా మమ్మీకి ఈ బండి పవర్ చూపుతాము. స్లోగా పోతున్నావు, కొనిచ్చినాకనేమో స్పీడ్గా పోతున్నావు. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఇంత స్పీడ్ పోతే మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు అలౌడ్ ఉండదు. ఇంత స్పీడ్ అయితే నీకు మళ్ళీ ఎక్కువా? ఇంకా మళ్ళీ ఎక్కడ ఉండేది. నేను 80 పొమ్మని చెప్పాను, నువ్వేమో 100 పైన పోతా ఉంటే ఏందిరా అసలు నీకు అన్నది. అరే మమ్మీ 80లోనే పోయినాం. 80లో ఎగిరిపోతుంటే ఎన్నికంచి నేను. అరే లేదు మా సౌండ్ అంతే. 80 మాది. ఇప్పుడు చూడు 40లో ఉన్నాం. అసలు చూడు ఎంత స్పీడ్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇంత స్పీడ్ పోతే బాగానే. ఇక మాట ఇచ్చిన బండి కొనే కొంచెం స్లో పోతా అని చెప్పి బండి కొన్నాక స్పీడ్ పోతే ఎట్లరా? మమ్మీ బండి స్లో పోతే వేడి అవుతుంది మా. మళ్ళీ అది ఇంజన్ వేడి పోతే నన్ను గాలిలో తిరిగిస్తావరా నువ్వు నన్ను? ఇంజన్ ఏడుస్తుంది. అబ్బా స్పీడ్ అంటే అంటే ఈ బలపడి దాకా అంటుంది. అనవసరం నిజంగా అంటది. ఈ బలపడితే అప్పుడు స్లోగా పోతుంది. అప్పుడు అది నాకు ఒబ్బరిస్తుంది అంటే బండి కాలినప్పుడు ఏమో స్లోగా పోతా అన్నావు. కొనిచ్చినాకనేమో మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు. అరే మమ్మీ నిన్ను ఎక్కిస్తుంది గుర్తుండిపోతుంది మా వీడియో. సో పరమేష్ దాన్ని ఎలాగొట్టదు ఇంకా ట్రై చేస్తుండు. అరే ఆడ వీడియో తీయాలరా, ఎలాగొట్టరు ఎట్లా చేసి. దాని మీది కోరా, దాన్ని పట్టుకో ఒకసారి పరమేష్. దాన్ని పట్టుకోరా, ఏం కాదు. మేము వీడియో తీసుకోవాలి. అటుపో 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 అటుపో. ఏయ్ సో గైస్ ఇప్పుడైతే మేము ఒక రైడ్కి వెళ్ళి ఒక దగ్గర ఆయనము. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే లైటింగ్ పోయింది. ఎందుకంటే మధ్యాహ్నం వస్తుండే, కానీ మమ్మీకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ బైక్ మీద అంత వేడికి ఇబ్బంది అవుతుంది అని మేము కొంచెం లేట్ వచ్చినాం. 4:30కి అట్లా స్టార్ట్ అయినాము. సో ఏమనుకోకండి, కొంచెం లైటింగ్ అయితే పోయింది.
సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో మమ్మీని అడుగుదాం ఎట్లుందో అని. మా చెప్పమా. రైడ్ చాలా బాగుంది, కాకపోతే ఏంటంటే స్లోగా వెళ్తే చాలా బాగుంటుంది. మనం స్లోనే వెళ్దాం మమ్మీ, 80 to 100 అంతే. చెప్పు వాళ్ళకి చెప్పు ఎంత వెళ్ళాం చెప్పు. నువ్వు 150 అన్నావు, నేను 80 వెళ్ళమని చెప్పిన. బైక్ తీసుకోక ముందుకేమో 80 వెళ్తాం మమ్మీ అన్నావు, తీసుకున్నాక 150 160 అంటున్నావు. స్లోగా వెళ్తే చాలా బాగుంటుంది. బర్త్డే రోజు ఎందుకు బయట రైడ్ అని తీసుకొచ్చి మాటలు పడుతున్నావు, గలీజ్ మాటలు. ఒకసారి నవ్వు బాగుంటుంది, నవ్వు బాగుంటుంది. నువ్వు స్లోగా వెళ్తే ఇంకా నవ్వుతా. స్లో వెళ్తే నవ్వుతావమ్మా మరి అంత స్పీడ్ వెళ్తా ఉంటే కానీ ఏడా గాలికి ఎగరేస్తా ఉన్నావు నువ్వు అసలు. ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లా తెలుసా, బండి ముందు టైర్ ఉంటుందా, ఇట్లానే ఉంటుంది గాలిలో. అట్లే ఉంటే నీ వెంటనే అట్లే వాళ్ళ కొడతా నేను కూడా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మమ్మీ బైక్ కంఫర్ట్ ఎట్లుంది, అంటే కూర్చోనికి వస్తుందా ఈ సీట్ బైక్ మీద? బైక్ బాగుంది, కంఫర్ట్ బానే ఉంది, సీట్ మీద బానే ఉంది. ఇంకా కాకపోతే ఏంటంటే స్లోగా వెళ్తే చాలా బాగుంటది. బండి బాగుంది కాబట్టి ఇప్పించిన, నీకు కావాలన్నావు ఇప్పించాను. వద్దంటే ఇప్పించింది, నేను చెప్తానే ఉన్నా వద్దు మమ్మీ నాకు ఈ బండి. వద్దన్నావురా గాడిద నువ్వు. 5 years నుంచి కావాలి బైక్ కావాలని సతాయించినావు, ఇప్పుడు వద్దంటున్నావు. నేను ఏదో చిన్న బండి ఇట్లా ఇప్పిస్తే అయిపోతాయి మమ్మీ, ఇంత డబ్బులు ఎందుకు? కొనిచ్చేదాని కదా గీత గోవిందం భజ గోవిందం ఎందుకు నింజా తోడి కావాలని చెప్పేసినావు ఇవన్నీ. లేదు నేను అడిగినా పూజ కావాలి, ఇది నింజా కావాలి, ఎందుకు అడిగినవురా? అంటే అది రామ్ నాకు ఎందుకు ఇప్పించినావు చెప్పి బండి? ఈ బైక్ ని చాలా ఇష్టం కాబట్టి ప్రేమతోటి అందుకే ఇప్పించినాం. అంత లేదు, చాలా రిచ్ నా అని అనుకోకండి. అంత హ్యాపీనే ఉంది కానీ దీనిది రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు. బైక్ ది 1 month దాటిపోయింది. ఎందుకంటే షోరూమ్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్, టీఆర్ పేపర్స్లో మిస్టేక్ చేసిరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ రెస్పాన్సెస్ అస్సలు ఉండదు. వాళ్ళు చాలా అంటే చాలా రిచ్చారు. మా మమ్మీ కూడా చెప్తుంది వినండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు. 1 month నుంచి అసలు రిజిస్ట్రేషన్ కాలేదు. చెప్పినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు మా చిన్నోడు చాలా ఇబ్బంది పెడుతున్నారు షోరూమ్ వాళ్ళు అయితే అసలు. సో ఏంటంటే మా మమ్మీ చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఈ బైక్ బయటికి తీసుకెళ్ళామంటే ఇన్సూరెన్స్ ఉండాలి పక్కా, రిజిస్ట్రేషన్ అయితేనే ఇన్సూరెన్స్ ఉంటుంది. సో నేను మొత్తం వాళ్ళు ఏమేమి చేసారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేను వాళ్ళు ఏమేమి తప్పు చేసారు, ప్లస్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది కావాసాకి హైదరాబాద్ అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో మమ్మీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా స్లోగా వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో మా మమ్మీ డాడీ నన్ను ఇంత నమ్మినందుకు నేను పక్కా వాళ్ళని ప్రౌడ్ చేయాలి. సో నా కంటెంట్ మీకు నచ్చినదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోని, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ నా కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ మా ఈ బండి ఇప్పించినందుకు. నీకు డాడీకి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను నేను. నవ్వు నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా థ్యాంక్స్ డాడీ అండ్ మమ్మీ. సో ఈ రైడ్కి వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీ ఉన్నామా. మళ్ళీ ఇంకా చాలా రైడ్స్ పోదాం, సరేనా? సరే. ఎంత స్లోగా వెళ్తే అన్ని రైడ్స్కి వస్తా. స్పీడ్ వస్తే మాత్రం బైక్ నేనే నడుపుతా. బైక్ మా అమ్మాయి నడుపుతాయంట ఒకవేళ నేను స్పీడ్ నడిపితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడు వీడియో తీసే వాళ్ళు అయితే పడి అవుతున్నారు మమ్మల్ని చూసి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇదైతే చాలా మందికి డ్రీమ్ ఉంటుంది సూపర్ బైక్ నడపాలని వాళ్ళ మమ్మీని ఎక్కించుకొని. నాకైతే ఈరోజు కళ నెరవేరింది. మీ అందరికి కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. సో చెప్పమా, లైక్, సబ్స్క్రైబ్, షేర్ అని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో విన్నారు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మేము మీ ముందుకు వస్తాము. బాయ్ గైస్.